హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ స్టార్టర్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మెయిన్స్లో 100% అయితే అడగడం అనేది జరుగుతుంది. చూడండి ఏ విధంగా ఉంటున్నాయి స్టార్టర్స్ అనేవి. సెలెక్ట్ ది ప్రైస్ ఆర్ కనెక్టర్, అది స్టార్టర్స్ ఫ్రమ్ ది గివెన్ 3 ఆప్షన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఫ్రమ్ ది సెంటెన్స్ గివెన్ బిలో ఇంప్లాయింగ్ ది సేమ్ మీనింగ్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది స్టేట్మెంట్ సెంటెన్సెస్. ఓకే, ఇది ఏంటంటే రెండు స్టేట్మెంట్లు ఇస్తాడు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేసి కింద 3 పాయింట్లు ఇస్తాడు. లైక్ ఆప్షన్స్ ఏబిసి, అలాగే 3 పాయింట్లు ఇస్తాడు. ఆ మూడింటితో కూడా ఈ రెండింటిని జాయిన్ చేయడం అనేది జరగాలి. వితౌట్ చేంజింగ్ ది మీనింగ్ ఆఫ్ సెంటెన్స్. ఏదైతే 2 సెంటెన్స్ ఇచ్చాడో అవి రెండింటిని కూడా జాయిన్ చేయాలి వాటితో, ఆ మూడింటితో. ఆ జాయిన్ చేసేటప్పుడు సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి. అంటే సేమ్ అతను ఎలా ఇచ్చాడో అదే విధంగా ఉండాలి. మీరు ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్లో ఒకటోది ఇచ్చాడు చూడండి స్టేట్మెంటు. ప్యాడీ ఫార్మర్స్ దిస్ ఇయర్ రిసీవ్డ్ ఏ ప్రైజ్ దట్ వాజ్ 7% హయ్యర్ కంపేర్ టు 2020 సీజన్. చూడండి, ఎవరైతే వరి పంట పండిస్తున్నారో వాళ్ళు, ఆ ఫార్మర్సు 7% అధికంగా ఏం రిసీవ్ చేసుకున్నారు, ప్రైజ్ అనేది రిసీవ్ చేసుకున్నారు. కంపేర్ టు 2020, 2020 కంటే 2021లో వాళ్ళు చాలా ఎక్కువగా, అంటే 7% ఫార్మర్స్కి ఎక్కువగా ప్రైజ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. అది దాని యొక్క మీనింగ్. సెకండ్ వన్ చూద్దాం. చూడండి, డెస్పైట్ డిప్రెస్డ్ మార్కెట్ సిచ్యువేషన్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్. అయితే ఏమంటున్నాడంటే మార్కెట్ సిచ్యువేషను చాలా వరస్ట్గా ఉన్నప్పటికీ, అంటే హెచ్చు తగులు ఉన్నప్పటికీ కూడా, డిప్రెస్డ్ అంటే తగ్గడం అనేసి ఉన్నప్పటికీ కూడా ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్. ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే పంట పండడం అనేది చాలా ఎక్కువగా పండింది. ఇది దాని యొక్క సెంటెన్స్ యొక్క మీనింగు. అయితే ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు రెండు ఏం చెప్తున్నాయి, బ్యాడ్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు ప్రైజ్ అనేది ఎక్కువగా వాళ్ళకి రావడం అనేది జరిగింది, అది చెప్తున్నారు. అయితే కింద 3 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. 1, 2, 3 రోమ్ లెటర్స్లో ఇచ్చాను. ఆ మూడింటితో కూడా మనం ఇదే మీనింగ్తో ఆ రెండింటిని కనెక్ట్ చేయగలగాలి. అది స్టార్టర్ అంటే. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, కింద బ్లాక్ కలర్లో ఇచ్చినాయి. ప్యాడీ ఫార్మర్స్ దిస్ ఇయర్ అంటే పైన ఇచ్చాడు చూడండి. ప్యాడీ ఫార్మర్స్ ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. చూడండి, ప్యాడీ ఫార్మర్స్ దిస్ ఇయర్ రిసీవ్డ్ ఏ ప్రైజ్. ఎక్కడైనా చేంజ్ అయిందా అంటే ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. అంటే ఏ విధంగా అతను చెప్పాడో అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. అంటే ప్యాడీ ఫార్మర్స్, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు, ప్యాడీ ఎస్పెషల్లీ వరి పంట పండించేవాళ్ళు, వాళ్ళని ప్యాడీ ఫార్మర్స్ అంటారు కదా. దిస్ ఇయర్ అంటే సరిపోతుంది. అది సెంటెన్స్ అనేది ఎక్కడైనా చేంజ్ అయిందా అంటే కాలేదు. చూడండి, మళ్ళీ సెకండ్ వన్ చూద్దాం. చూడండి, ఎందుకంటే సెకండ్ ఆప్షన్లో డిస్పైట్ అని ఇచ్చాడు. సెకండ్ వన్ చూద్దాం. చూడండి, డెస్పైట్ డిప్రెస్డ్ మార్కెట్, మళ్ళీ సేమ్ ఇచ్చాడు. ఎక్కడైనా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కావట్లేదు. ఏం చేంజ్ కావట్లేదు మీరు చూడాల్సింది సెంటెన్స్ కాదు, దాని యొక్క మీనింగ్ చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కావట్లేదు. చూడండి, మూడోది చూద్దాం. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ డిప్రెస్డ్ మార్కెట్. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ డెస్పైట్ మీనింగ్ మీకు తెలిస్తే ఇన్స్పైట్ ఆఫ్ మీనింగ్ కూడా మీకు తెలిసి ఉంటుంది. డెస్పైట్ ఈక్వల్ టు ఇన్స్పైట్ ఆఫ్ అనేసి మీకు నా వీడియోస్ చెప్పేటప్పుడు, బేసిక్ వీడియోస్ చెప్పేటప్పుడు చెప్పాను. అంటే ఇదైనా ఒకవేళ చేంజ్ చేస్తుందా మీనింగ్ అంటే ఇది కూడా చేంజ్ కాలేదు. ఇన్స్పైట్ ఆఫ్ అన్నా కూడా డిస్పైట్ అనేసి అర్థం, డిస్పైట్ డిప్రెస్డ్ మార్కెట్ అనేసి అర్థం. అంటే ఇదైనా చేంజ్ చేస్తుందా అంటే సెన్స్ని ఏమీ చేంజ్ చేయట్లేదు. అంటే మూడిటితో కూడా మనం ఈ సెంటెన్స్ను, ఈ రెండు సెంటెన్స్ను కూడా కనెక్ట్ చేసుకోగలుగుతున్నాము. కాబట్టి 3 కూడా కరెక్టే. ఎటువంటి మీనింగ్ చేంజ్ అనేది స్టేట్మెంట్ 1లో కానీ స్టేట్మెంట్ 2లో కానీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఓన్లీ 1, సెకండ్ వన్ ఓన్లీ 2, థర్డ్ వన్ బోత్ 2 and 3, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ దిస్, ఫిఫ్త్ వన్ ఆల్ ఆఫ్ దిస్. అంటే అన్నిటితో కూడా మనం స్టేట్మెంట్ అనేది కనెక్ట్ చేసుకోగలుగుతున్నాము. మీనింగ్ ఏమైనా ఆల్టర్ అవుతుందా అంటే చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కావట్లేదు. సో మన ఆప్షన్ ఏంటి, ఆల్ ఆఫ్ దీస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇది చాలామంది అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు. చూడండి, ది రిపోర్ట్ అక్నాలెడ్జెస్ సెవరల్ బ్యారియర్స్ లైక్ ల్యాక్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్స్. సెకండ్ వన్, ది రిపోర్ట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఫస్ట్ వన్ మీనింగ్ ఏంటంటే రిపోర్ట్ అయితే ఏమైతే అక్నాలెడ్జెస్ అంటే అగ్రీ అనేసి కూడా చెప్పొచ్చండి. ఓకేనా? అగ్రీ చేస్తుందంటే చాలా అడ్డంకులు ఉన్నాయి, ఎందుకంటే మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం. ఓకే,
మెటర్నిటీ బెనిఫిట్కి చాలా చాలా అడ్డంకులు ఉన్నాయి. దాన్ని రిపోర్ట్ అనేది ఏం చేస్తుంది, అగ్రీ చేస్తుంది. అది ఫస్ట్ దాని యొక్క మీనింగు. సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే ది రిపోర్ట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది కంప్లీట్లీ నెగిటివ్ అన్నట్టు. ఎందుకంటే రిపోర్ట్ ఏదైతే ఉందో అది పక్కాగా థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మెచ్యూర్డ్గా ఆలోచించలేదనేసి దాని యొక్క మీనింగు. ఏదైతే రిపోర్ట్ ఉందో, ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది మెచ్యూరిటీతో ఇవ్వలేదు, చాలా కరెక్ట్గా ఆలోచించలేదు అనేసి అయితే దాని యొక్క మీనింగు. చూడండి, కనెక్టర్స్ 1, 2, 3 ఇచ్చాడు. ది రిపోర్ట్ అక్నాలజెస్. ఇది ప్రతి ఒక్కరు సేమ్ ఉంది కదా, ఇది 100% కరెక్ట్ అనుకుంటారు. కానీ ఫస్ట్ వన్తో మనం కనెక్ట్ చేయలేం. ఎందుకనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా నేను నీతో అగ్రీ అవుతున్నాను అనేసి చెప్తాము. అలాగే అక్నాలెడ్జెస్ తర్వాత దట్ వచ్చి ఉంటే అది బాగుండేది. కానీ రిపోర్ట్ అక్నాలెడ్జెస్ అంటే ఏం అక్నాలెడ్జ్ చేస్తుంది అనేది అక్కడ మనకు చెప్పలేదు, అలాగ వదిలిపెట్టేశాడు సెంటెన్స్ని. కాబట్టి అది దాంతో మనం కనెక్ట్ చేయలేము, అది రాంగ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాం చూడండి. ఫాలింగ్ షార్ట్ ది రిపోర్ట్. అలాగే సెకండ్ వన్ చూద్దాం చూడండి. ఫాలింగ్ షార్ట్ ది రిపోర్ట్ అనేసి చెప్పాడు కదా, అంటే ఇతను కూడా చెప్పేది ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో రిపోర్టు అది పక్కాగా థింక్ చేయలేదు, అందుట్లో చాలా మెచ్యూర్డ్గా ఇవ్వలేదు. అంటే రిపోర్ట్ ఏదైతే ఉందో అంత కరెక్ట్గా లేదు అంటున్నాడు. ఇక్కడ కూడా మీనింగ్ ఏమొస్తుంది మనకు, ఫాలింగ్ షార్ట్ ది రిపోర్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే ఏదైతే రిపోర్ట్ ఉందో అది పక్కాగా లేదు అనేసి అయితే సందర్భం అదే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇందులో సో సెకండ్ వన్ మీనింగ్ అయితే ఏం ఆల్టర్ కావట్లేదు కాబట్టి మనకు మీనింగ్ సేమ్ వస్తుంది కాబట్టి అది కరెక్టే. థర్డ్ వన్ చూద్దాం చూడండి. హౌఎవర్ ఏది ఏమైనప్పటికీ కూడా ది రిపోర్ట్ ఫాల్స్ షార్ట్. చూడండి, ఏది ఏమైనప్పటికీ కూడా రిపోర్ట్ అనేది కరెక్ట్గా లేదు అనేది మీనింగ్ ఇక్కడ కూడా వస్తుంది, థర్డ్ వన్ కూడా. సో మనకు ఫస్ట్ వన్ అయితే రాంగ్ అనేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ది రిపోర్ట్ అక్నాలజెస్ దట్, కానీ అగ్రీ విత్ కానీ అలా వస్తుంది కాబట్టి అక్కడ కూడా దట్ అని వచ్చి ఉంటే బాగుండేది. దానివల్ల మనకు మీనింగ్ అయితే కరెక్ట్గా రావట్లేదు, అందుకని ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ ఓకే, కరెక్ట్గా సెంటెన్స్ సరిపోతుంది. థర్డ్ వన్ కూడా కరెక్ట్గా సెంటెన్స్ అనేది సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఆప్షన్స్ చూద్దాం చూడండి. ఓన్లీ 1, ఓన్లీ 3, బోత్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ దిస్, ఫిఫ్త్ వన్ ఆల్ ఆఫ్ దిస్. అంటే థర్డ్ వన్లో మనకి ఏముంది, సెకండ్ వన్ మరియు థర్డ్ వన్ ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అయితే కరెక్టు. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఏం చేయండి అంటే వీడియోని పక్కన పెట్టేసి ఆఫ్ చేసి నేను ఈ వీడియో ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఫస్ట్ అయితే మీ ఆన్సర్లు మీరు చేసుకోండి, దాని తర్వాత ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీరు కనుక విన్నట్లయితే మీకు కరెక్ట్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం చూడండి. స్టేట్మెంట్ 1 చూద్దాం చూడండి. ది టెంపరేచర్ రికార్డ్ అన్ఈక్వివోకల్లీ షోస్ దట్ ది ఎర్త్ ఈస్ వార్మింగ్. సెకండ్ వన్ చూద్దాం చూడండి. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ సీమ్స్ లైక్ ఏ స్లామ్ డంక్ దట్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎట్ వర్క్. చూడండి, ఫస్ట్ వన్ యొక్క మీనింగ్ అయితే తెలుసుకుందాం. ఓకే, ది టెంపరేచర్ రికార్డ్ అన్ఈక్వివోకల్లీ షోస్ దట్ ది ఎర్త్ ఈజ్ వార్మింగ్. అన్ఈక్వివోకల్ అంటే కరెక్ట్గా లేదు, అంటే క్లియర్ కట్గా లేదు అనేసి అర్థం. ఓకేనా, క్లియర్ కట్గా లేదు. అన్ఈక్వివోకల్ అంటే క్లియర్ లేదనేసి అర్థం. అంటే టెంపరేచర్ అనేది అన్ఈక్వివోకల్ అంటే బ్యాలెన్స్ కావట్లేదు, ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. దానివల్ల ఎర్త్ అనేది చాలా వార్మింగ్ అవుతుంది. ఆ విధంగా డేటా అయితే మనకు ఉందనేసి వాళ్ళు చెప్తున్నారు. సెకండ్ వన్ చూద్దాం చూడండి. ఇట్ సీమ్స్ లైక్ ఏ స్లమ్ డంక్ దట్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎట్ వర్క్. చూడండి, స్లామ్ డంక్ అనేసి ఇచ్చాడు. స్లామ్ అంటే మీకు మీనింగ్ తెలుసు, ఎలాగంటే హీ స్లామ్డ్ ఎట్ మీ అంటే నా దగ్గర అరిచాడు కానీ ఆ మీనింగ్ వస్తుంది. హీ స్లామ్స్ ఎట్ దెమ్ అంటే వాళ్ళ మీద అరిసాడనేసి వస్తుంది. అంటే పొలిటికల్ లీడర్స్ అరుచుకుంటారా, అలాంటి విషయంలో వాళ్ళు ఇది స్లామ్డ్ అనేసి ఇస్తూ ఉంటాడు. ఓకే, ఆ మీనింగ్ అయితే మీకు తెలుసు. ఇప్పుడు స్లామ్ డంక్ అంటే ఏందని చూద్దాం. వాలీబాల్ మనం అంతా ఆడుతామండి కదా, అప్పుడు షాట్ అనేది అంటారు చూడండి. షాట్ వేసిండ్రా, చాలా గట్టిగా కొట్టిండ్రా బాల్ని అనేసి. నెట్ ఉంటుంది కదా, ఆ నెట్లో నుంచి బాల్ని తోయడాన్ని స్లామ్ డంక్ అంటాము. అంటే చూడండి, ఇట్ సీమ్స్ లైక్ స్లామ్ డంక్ దట్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్టెడ్ ది వర్క్. ఇది ఏ విధంగా ఉందంటే వాలీబాల్ యొక్క షాట్ లెక్క ఉంది. దీని యొక్క కాజు అంటే ఏదైతే ఉందో ఇప్పుడు జరిగేది, దీని యొక్క కాజు అండ్ ఎఫెక్ట్ వర్క్ మీద పడుతుంది అనేసి చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ స్టేట్మెంట్లో ఇట్ అని ఇచ్చాడు. ఆ ఇట్ అంటే ఏంటి, టెంపరేచర్ అని తీసుకోవాలి మనం.
ఆ టెంపరేచర్ అనేది కరెక్ట్గా లేదు, ఒక్కొక్క రోజు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్క రోజు తక్కువ అవుతుంది. దాని యొక్క ఎఫెక్టు మనకు వర్క్ మీద చూపెడుతుంది. దీని యొక్క రీజన్ ఏదైతే ఉందో కాజు, దాని యొక్క ఎఫెక్ట్ కూడా మన మీద పడుతుంది, వర్క్ మీద పడుతుంది అనేసి చెప్తున్నాడు. ఇట్టంటే మీరు గమనించాల్సిందే అక్కడ టెంపరేచర్ అనేసి. తర్వాత స్టార్టర్స్కి వెళ్దాం చూడండి. ఫస్ట్ వన్, గివెన్ దట్ ది టెంపరేచర్ రికార్డ్, మనకి ఏదైతే ఏంది టెంపరేచర్ రికార్డ్సే అనేకలుగా ఉన్నాయనేది చెప్తుంది కదా. ఇక్కడ కూడా ఏదైతే టెంపరేచర్ రికార్డ్స్ ఇచ్చాడో అని దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి టెంపరేచర్ ఆల్రెడీ నోటెడ్ చేశారు, ఆ టెంపరేచర్ గురించే గివెన్ దట్ అనేసి ఇటు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మీనింగ్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కావట్లేదు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అన్నట్టు. తర్వాత సెకండ్ వన్ చూద్దాం చూడండి. హ్యావింగ్ ది టెంపరేచర్ రికార్డ్ అన్ఈక్యువకల్లీ, మనం టెంపరేచర్ రికార్డ్ని కలిగి ఉన్నాము. ఆ రికార్డ్ ఎలా చూపెడుతుందంటే కరెక్ట్గా చూపెట్టట్లేదు, అంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువగా, అంటే ఫ్లక్చువేషన్ నేచర్లో ఉంది అనేసి చెప్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఏమైనా తప్పు ఉందా అంటే సెంటెన్స్ ఆల్టర్ అవుతుందా అంటే ఆల్టర్ కావట్లేదు. సో సెకండ్ వన్ కూడా కరెక్టే. థర్డ్ వన్ చూద్దాం చూడండి. కాజింగ్ ది టెంపరేచర్ రికార్డ్, ఏమండి కాజ్ అంటే ఏంటండి ఒక్కసారి ఆలోచించండి. కాజింగ్, ఇప్పుడు చూడండి ఏదో ఒకటి దీనికి ఎఫెక్ట్, టెంపరేచర్కి ఎఫెక్ట్ చూపెడుతుంది. మనకు అదే ఏమైనా ఉందా ఆ విధంగా మనం చదివిన 2 సెంటెన్స్లో ఎక్కడైనా ఉందా అంటే అది లేదు. కాబట్టి మనం డైరెక్ట్గా థర్డ్ స్టార్టర్ అనేది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆ మీనింగే మనకు లేదు ఎక్కడా కూడా, దానికి టెంపరేచర్కి ఎఫెక్ట్ చూపెడుతుందనే మీనింగ్ మనకు లేదు. మీరు స్టార్టర్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంది, మీనింగ్ను బట్టి స్టార్టర్ని కనెక్ట్ చేయాలి. అంతేగాని స్టార్టర్ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా స్టార్ట్ అయితే బాగుంటుంది, ఆ విధంగా స్టార్ట్, అది కాదు. మీరు ఏ విధంగా అంటే మీనింగ్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమేమి కరెక్టు, ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్టు. అది ఎక్కడుంది ఆప్షన్లో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి ఓన్లీ 2, సెకండ్ వన్ ఓన్లీ 3, థర్డ్ వన్ బోత్ 1 and 3, ఫోర్త్ వన్ బోత్ 1 and 2. సో మనకి బోత్ 1 and 2 కరెక్ట్ కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫోర్త్ వన్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సిమెంట్ ఈజ్ ట్యాక్స్డ్ ఎట్ 28%. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం చూడండి. మోస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ వేరియస్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్ అట్రాక్ట్ 18% GST. ఫస్ట్ వన్ యొక్క మీనింగ్ ఏంటంటే సిమెంట్ అనేది 28% ట్యాక్స్ వేస్తున్నారనేసి అర్థం. సెకండ్ వన్ చూద్దాం చూడండి. చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ వేరియస్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్స్, అంటే ఏదైతే బిల్డింగ్ కట్టడానికి యూజ్ చేస్తున్నారో అవి మాత్రం 18% ఉన్నాయి. అంటే ఇతను మాట్లాడేది ఏంది, సిమెంట్ 28% ఉంది అంటే అధికంగా ఉంది 10%. తర్వాత మిగతా మెటీరియల్ అన్నీ కూడా 18% GST ఉందనేసి మాట్లాడుతున్నాడు. అంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్గా ఉంది. ఇది మాట్లాడే విధానంలోనే 2 విధాలుగా ఉన్నాయి. అయితే మన ఆప్షన్స్ కనెక్టర్స్ ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, వైల్ మోస్ట్ కన్స్ట్రక్షన్ అంటే వైల్ అంటే మనకి ఏంది, ఏదో ఒకటి జరుగుతూ ఉండేది అనేసి అర్థం కదా. చూడండి ఇక్కడ కూడా ఆడ మోస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు, వైల్ అనేసి ఇచ్చాడు, అంటే జరుగుతూ ఉన్నాయి అనేసి అర్థం కదా. వైల్ మోస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ వేరియస్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్ అట్రాక్ట్ 18% GST. అంటే చాలా, వైల్ అంటే ఉన్నవి అనేసి, లేకపోతే ఏదైతే మనం వైల్ ఎక్కువగా ఎక్కడైతే ఒక సంథింగ్ కంటిన్యూటీ యాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు వైల్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఏం కూడా చేంజ్ కావట్లేదు. స్టేట్మెంట్ ఏమైనా ఆల్టర్ అయిందా అంటే ఆల్టర్ కాలేదు. అదేవిధంగా మీనింగ్ ఏమైనా చేంజ్ అయిందా అంటే మీనింగ్ కూడా చేంజ్ కాలేదు. సెకండ్ వన్ చూద్దాం చూడండి. వైల్ వేరియస్ ఇన్పుట్ సర్వీసెస్, చూడండి కామా తీసేసిన తర్వాత చూద్దాం, అది కామా అక్కడ పెట్టాడు కదా సెకండ్ స్టేట్మెంట్లో, అక్కడ నుంచి చూద్దాం చూడండి. వైల్ వేరియస్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్స్ అట్రాక్ట్ 18% GST. ఎక్కడైనా చేంజ్ అయిందా అంటే చేంజ్ కాలేదు. అంటే వేరే ఏవైతే ఇన్పుట్ సర్వీసెస్ బిల్డింగ్ కట్టడానికి యూజ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ కూడా 18% GST అనేది అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత థర్డ్ వన్ చూద్దాం చూడండి. వైల్ సిమెంట్ ఈజ్ ట్యాక్స్డ్ ఎట్ 28%. అంటే ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. అయితే సిమెంట్ అయితే ఇంత పర్సంటేజ్కి అయితే ట్యాక్స్ వేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే 3 కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వైల్ ఏ విధంగా ఇక్కడ యూజ్ చేస్తున్నాం అంటే వీటికి ఇన్ని మాత్రం వేస్తున్నాడు, దానికి మాత్రం అన్ని వేస్తున్నాడు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. వైల్ ఇవి మిగతా మెటీరియల్స్ అన్ని ఇంత రేట్ అయితే ఆ సిమెంట్ ఒకటే అంత అనేసి కూడా చెప్తూ ఉంది. వైల్ సిమెంట్ ఈజ్ ట్యాక్స్డ్ ఎట్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా చేయొచ్చు ఇవి, కాకపోతే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. అంటే 3 కూడా కరెక్టే. ఇక్కడ సెన్స్ పరంగా ఎటువంటి ఆల్టరేషన్ అయితే సెంటెన్స్లో జరగలేదు. కాబట్టి ఆప్షన్స్ చూద్దాం చూడండి. సో ఒకటోది ఓన్లీ 2 అని ఉంది, రెండోది ఓన్లీ 3 అని ఉంది, థర్డ్ వన్ బోత్ 1 and 3 అని ఉంది, ఫోర్త్ వన్ బోత్ 1 and 2 అని ఉంది, ఫిఫ్త్ వన్ ఆల్ ఆఫ్ దిస్ అని ఉంది. అంటే అన్నిటితో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి
మనం ఆప్షన్ ఏమి ఇచ్చుకోవాలి, ఆల్ ఆఫ్ దిస్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ 1 చూద్దాం. ది డేటా బేసెస్ హ్యావ్ లిమిటెడ్ వాల్యూ ఫర్ యాంటిసిపేటింగ్ ఫ్యూచర్ పొటెన్షియల్. సెకండ్ వన్ చూద్దాం. చూడండి ఏ డెవలపర్ కెన్ క్విక్లీ యాక్సెస్ హైపర్ లోకల్ కమ్యూనిటీ డేటా. చూడండి ఫస్ట్ వన్ యొక్క మీనింగ్ చూద్దాం. ది డేటా బేసెస్ హ్యావ్ లిమిటెడ్ వాల్యూ ఫర్ యాంటిసిపేటింగ్ ఫ్యూచర్ పొటెన్షియల్. ఏవైతే డేటా బేస్ ఉన్నాయో అవి చాలా తక్కువ వాల్యూలో ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ పొటెన్షియల్ని యాంటిసిపేటింగ్ అంటే ఏంటంటే దాన్ని కనుక్కోవడానికి లేకపోతే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి అవి మనకి దగ్గర ఉన్న డేటా ఎలా ఉందంటే లిమిటెడ్ వాల్యూ అంటే చాలా తక్కువగా ఉందనేసి అర్థం. ఏదైతే డేటా ఉందో మనం ఫ్యూచర్ వాల్యూని మనం కనుక్కోలేం అనేసి చెప్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్ చూద్దాం. చూడండి ఏ డెవలపర్ కెన్ క్విక్లీ యాక్సెస్ హైపర్ లోకల్ కమ్యూనిటీ డేటా. ఏదైతే లోకల్ డేటా ఉందో ఒక డెవలపర్ అనేది దాన్ని చాలా తొందరగా అనేది యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా తొందరగా ఆ డేటా అనేది స్వీకరించడం, లోకల్ డెవలపర్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా స్వీకరించడం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాడు. ఓకేనా, మనం స్టార్టర్స్ చూద్దాం. చూడండి ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, సిన్స్ ఏ డెవలపర్ కెన్. సెకండ్ వన్ చూడండి ఇఫ్ ఏ డెవలపర్ కెన్. థర్డ్ వన్ చూడండి డ్యూ టు డెవలపర్ కెన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సిన్స్ అంటే ఏంటంటే ఇది కంజెక్షన్గా యూజ్ చేస్తారు, అలాగే రీజన్ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. చూడండి సిన్స్ అనేది కంజెక్షన్ యాజ్ వెల్ యాజ్ రీజన్ కూడా యూజ్ చేస్తుంటాము. చూడండి ఎక్కడ కూడా డెవలపర్ మనం అంటే ఒక డెవలపరు కెన్ క్విక్లీ యాక్సెస్ అని చెప్పాడు, కానీ చేస్తే ఒక డెవలపర్ని డెవలప్ చేస్తే అనేసి మాట్లాడట్లేదు. సిన్స్ అంటే ఒకవేళ చేసుంటే డెవలపర్ అనేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇది సెంటెన్స్ని ఆల్టర్ చేస్తుందా లేదా అంటే ఆల్టర్ చేస్తుంది, కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. తర్వాత సెకండ్ వన్ చూడండి ఇఫ్ ఏ డెవలపర్ కెన్ అంటే ఒక డెవలపర్ ఉంటే అంటే కండిషన్. ఇఫ్ అంటే ఏందండి కండిషన్, ఉంటే అంటున్నాడు కాదు, ఏదో ఒక డెవలపర్ అనేది మాట్లాడుతున్నాడు సెకండ్ దాంట్లో, కాబట్టి సెకండ్ వన్ రాంగ్ అన్నట్టు. అంటే మీరే సెకండ్ దాంట్లో వేసి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఏ డెవలపర్ కెన్ క్విక్లీ యాక్సెస్. చూడండి సెంటెన్స్ ఆల్టర్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది, అంటే ఆల్టర్ అవుతుంది. థర్డ్ వన్ చూద్దాం. చూడండి డ్యూ టు డెవలపర్. ఇప్పుడు చూడండి మళ్ళీ డ్యూ టు అన్నా కూడా రీజనే, దానివల్ల డెవలపర్ వల్ల కెన్ క్విక్లీ యాక్సెస్ కాదు, రీజన్ అనేది మనకు ఎక్కడా ఇవ్వలేదు. ఒక డెవలపర్ అనేది చాలా తొందరగా యాక్సెస్ చేస్తుంది. ఏ డెవలపర్ అంటే ఏంది, ఒక డెవలపర్ అనేది తొందరగా యాక్సెస్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడగానే డ్యూ టు ఏ డెవలపర్ అనేది మాట్లాడలేదు. అంటే డెవలపర్ వల్ల అనేసి అయితే మనకు లేదు, కాబట్టి మూడు కూడా మనం యూజ్ చేయలేము. మూడు కూడా మీనింగ్ని ఆల్టర్ చేస్తున్నాయి, కాబట్టి మూడు కూడా రాంగే. సో మన ఆప్షన్ ఏంటనేది ఏది కూడా మన ఆప్షన్లో లేదు, కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది రావాలి. ఎక్కడుందో చూద్దాం. చూడండి సో మన ఆప్షన్ ఏంటండి, నాలుగోది నన్ ఆఫ్ దిస్ అనేసి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఆన్సర్స్ చూసుకోండి. ఆన్సర్స్ మీకు ఇచ్చాను. ఎవరైనా కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే నా వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా ఏవైతే ఇప్పుడు ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ చేశానో క్లాసు, అవన్నీ మీకు గ్రామర్ ఓరియంటెడ్ రూల్స్ చేశాను, 50 గ్రామర్ ఓరియంటెడ్ రూల్స్. అవన్నీ కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ అయితే చేయండి. రేపటితో మరో వీడియోతో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.